స్తోత్రములు సమర్పిస్తున్నా. మా తండ్రి, మీరెంతో నమ్మదగిన దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, అత్యంత పరిశుద్ధుడు. అందుకు సాగిపడుచు మీకు ఆశ్రయంగా మీ ప్రజలంగా మీకు నమస్కారం చేస్తూ పూజిస్తుంటున్నా. మా భూమి తండ్రి, ఈ సమయంలో ఇక మాత్రం నాయకున్న ఇక తల్లితో లేని వారిని మీరు ఉపయోగించుకొని మాకు సంఘాన్ని మీరు ప్రత్యేకపరుచుకొని గతించినటువంటి ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి సేవలు నడిపించడానికి, ఆరాధనలో, ప్రారంభంలో ఇంకా ఆయా విధాలుగా పరిచయం జరిగించడానికి ఈ సంవత్సరం అంతా మీరు చేసే సహాయకుడికే మీ స్తోత్రములు. మీరు జ్ఞాపకం చేసుకొని మేమందరం కూడా మిమ్మల్ని ఆరాధించడానికి ఈ సమయంలో స్తుతించడానికి అనుభవించిన ఈ గొప్ప ఘనతకే మీకు స్తోత్రాలు తెలుస్తున్నా. అలానే ఈ సమయంలో మాకు రాజులను మీరు కనుగరించండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీరే తన బలహీనతలో మీ కృపను అనుభవించి దేవా మంచి ఆరోగ్య క్షేమాలతో మీరు ఆశీర్వాడుకొని ఆరాధన కొరకై మీ పనిలో సింహాసనం నుంచి వర్తమానంలో మీ వాక్యం అనుభవించి దాన్ని ధ్యానించడానికి మీ ఆత్మ సహాయంతో చేసి దేవా మేము అందరూ కూడా సాగిలపరచు. మా నోరారా, మా హృదయమారా, మా మనసారా మేము ఆరాధించినట్టుగా మీ వాక్యం ఆలోచి మీరు భయం పొందండి. మీ వాక్యం చూపించండి. వచ్చిన వారందరూ కూడా మీకు స్తోత్రాలు తెలుస్తున్నా. ఇక్కడ రావాల్సిన వారిని కలిగించి నడిపించమని మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లిస్తూ మా ప్రభువు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు వినయంగా స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామములో చేరి వచ్చిన మీ అందరికీ దేవుని పేట వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు తన మహాకృపను బట్టి అందరి పేరు సియోన గత సంవత్సరం అంతా సియోను కాపాడి భద్రపరిచి తన కౌగిట్లో ఎత్తుకొని ముద్దాడి సేద తెచ్చి తన వాక్యం చేత పోషించిన దేవుడికి ఎంతైనా వందనస్తు. మొదటి సంవత్సరంలో దేవుడు తన మహాకృపను విస్తరింప చేసి వచ్చాడు. రెండవ సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తానికి ఇష్టపడిన దేవునికి ఎంతైనా వందనస్తులమై దేవుని యొక్క వాక్య లేఖనం ద్వారా కొద్ది సమయం మన ఆత్మలో ప్రేరేపింపబడిన వారమై గత సంవత్సరం అంతట్లో దేవుడు చేసిన మేళ్ళ కొరకై దేవుని యొక్క సన్నిధిలో ఆయన సేవిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన మహిమ కొరకై జీవించిన మన జీవితాలను ఆయన కదిలపరిచి భద్రపరిచిన మన కృపాంతుని కొరకే దేవుని ఆరాధించిన కొరకే దేవుడు మనం సిద్ధపరిచిన. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి ఈ లేఖన సత్యాలను చదువుకొని తద్వారా ఆత్మతో దేవుని ఆరాధించిన దేవుడు మనం సిద్ధపరిచిన. కీర్తన గ్రంథము 66వ కీర్తన మొదటి 3 వచనాలను మనం కలిసి చదువుతున్నాం. భక్తులైన దావీదు రాసిన కీర్తన 66వ కీర్తన మొదటి 3 వచనాలను కలిసి చదువుతున్నాం. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతం పాడి ఆయన ప్రభావం కీర్తించుడి, ఆయన ప్రభావం ఆరోపించి ఆయన స్తోత్రించుడి. ఇలాగ దేవునికి స్తోత్రం చెల్లించుడి, ఈ కార్యం ఎంతో కీర్తనమైనది. అలాగే కీర్తన 103 మొదటి 2 వచనాలు కూడా మనం చదువుతున్నాం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం కలిసి బైబిల్ ఉన్న వారందరూ, చదవగలిగిన వారందరూ బైబిల్ తీసి బిడ్డలుగా దేవుని వాక్యాన్ని చదవటానికి మనము ప్రయాసపడదాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములు ధైర్యములు. చదవబడిన లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్టు దేవుని యొక్క కృపాసన కలగవలసింది. ప్రేమ స్వరూపుడు మా తండ్రి, దయగలిగిన మా నాయన
కృప కలిగిన మా ప్రభా, సర్వాధికారమైన దేవా, ఈ పొందులను స్థుతులు స్తోత్రం నాయన. గడిచిన సంవత్సర కాలమంతా సియోను మీరు కాపాడినారు, కరుణించినారు. సియోను మీ నివాసస్థలంగా మీరు కోరుకున్నారు. ఈ సియోను మీరు రక్షిస్తూ వచ్చిన మీ ప్రేమంతటిని బట్టి స్తుతిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మొదటి వార్షికోత్సవ దినం బట్టి 2వ సంవత్సరంలో మీరు కూడా అడుగులు పాటిస్తున్న మీ ప్రేమను బట్టి స్తుతిస్తూ చేయవచ్చిన ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని చదువుల లేఖన ద్వారా నాతో మాతో మాట్లాడమని నిలబడిన నేను అయోగ్యుడైన పాపం ప్రభా, ఎందుకు లేని వాడని నిష్ప్రయోజకుడు నేర్చుకుంటాను. అయినప్పటికీ నా నోటి నుండి అశుభమైన మాటలు రాకుండా నా నాలుకను కట్టడి చేయను, నా పెదవులను తాకండి. వారి నుండి మీ వాక్య లేఖనాలను నాకు అందించండి. నా జ్ఞానం నిరంతరం చేయండి. మీ ప్రజలైన వారు విని మిమ్మల్ని ఆరాధించడం కావాల్సిన కృపను దయచేయండి. ఇక్కడ రావాల్సిన వారు మీ ప్రత్యక్షంలో ప్రణాళికలో మీ విడుదలైన వారు ఈ సన్నిధానంతో నడిపించారు. సమయాన్ని తీవ్రతరంగా చేయండి. కనబడి అంధకార సంబంధమైన శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో బంధిస్తూ ముందున్న సమయాన్ని మాకు విలుకరంగా చేయండి. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఒక మందిరాన్ని సమకూర్చాలన్నా, దేవుని ప్రజలను వాక్యంతో పోషించాలన్నా, దేవుని ప్రజలను ఒకచోట సమకూర్చి సాక్షాత్తమై దేవుని సన్నిధిలో వారిని మేపాలన్నా చాలా ప్రయాసతో కూడిన పని. మేమందరం విషయం మాకు కూడా తెలుసు. నాగేశ్వరరావు అనేక సార్లు నాతో పంచుకుంటూ వచ్చేవాడు. గత సంవత్సరంలో ఈ మందిరాన్ని స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను మీకు సహాయం చేసేకపోవచ్చు, కానీ మాట సహాయంగా ప్రతిసారి నన్ను కలుసుకుని మాట్లాడుతూ వచ్చేవాడు. అంతకుముందు నాగేశ్వరరావు ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళ అమ్మాయి పెర్సిసా పేరు పెర్సిసా అక్కడ గుడవల ఇంజనీరింగ్ కాలేజీలో చదవటాన్ని బట్టి మా కాలేజీలో చేర్చినప్పుడు నన్ను సంప్రదిస్తూ వచ్చారు. నా పేరు రాజన్న అంటారు అందరూ సహవాసంలో. ఎప్పుడో ఉన్నాడు చేపల రాజన్న అంటారు. చేపల రాజన్ అంటే నేనేమి చేపలు అమ్మను, కానీ నేను చేపలు రొయ్యలకి కాపు. వాళ్ళు నాకు ఒక ముద్దు పేరు పెట్టారు, చేపల రాజన్న. అవునా? అయితే ఈ సంవత్సర కాలం అంతట్లో దేవుడు ఎక్కడున్న దేవుని ప్రజలైన వారిని మేపటానికి, సంరక్షించటానికి, ఆయన కృపలో వారి ప్రతి అవసరతను తీర్చడానికి ఎంతగానో కృపనిచ్చిన దేవుడుగా ఉన్నాడు. ఈ మందిర అనుభవం, ఈ మందిర ప్రత్యక్షత ఒకప్పుడు మనకు లేవు. మీరు అనుకోవచ్చు, మేము ఎప్పటి నుంచో ఉన్నాం కదా, నాకు లేకపోవడం లేదా ఉండొచ్చు. కానీ దేవుని రక్షింపబడక మునుపు, దేవుని రక్తం చేత కడగక మునుపు, దేవుని బిడ్డలుగా మార్చబడక మునుపు ప్రతి వ్యక్తి అనుభవము మందిరము లేని వారే. ఈ లోకంలో మనం చదివితే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉన్నది చూడండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మరియు 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని ప్రజలను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేని వారై, లోకమందు దేవుని లేని వారిగా మనం బ్రతికిన మన బ్రతుకు. ఇప్పుడు మనం ఎలాంటి వారమో చూస్తే చూడండి, కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం అనుకుంటా చూడండి. కీర్తన గ్రంథము, యెహోవా మనకు దేవుడుగా గల జనులు. ఇప్పుడు మన ధనిలమా నీలమా? ధనిలం. ఒకప్పుడు దేవుడు లేడు, ఒకప్పుడు దేవుని మందిరం లేదు, ఒకప్పుడు దేవుని ప్రసన్నత లేదు, ఒకప్పుడు నిరీక్షణ లేదు, ఒకప్పుడు దేవుని యందు విశ్వాసం లేని మనకు ఆయనే దేవుడై, ఆయన మన ధన్యులుగా, అన్యులైన మనల్ని చేసిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయనను ఆరాధించబద్దులమైన మందిరం. కాబట్టి మందిరం గురించి కొన్ని సంగతులు చూసుకుని, మందిరం ద్వారా మనకి ఏం మేలు వచ్చినాయో, దేవుని ద్వారా మనకి ఏం మేలు కలిగినాయో మనము దేవుని సన్నిధిలో కొద్ది సమయము ధ్యానించే వారిగా ఉన్నాము. ఇప్పుడు చదివిన వాక్య లేఖనం, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు.
అన్యులైన మనలను దేవుడు ధన్యులుగా మార్చుతూ వచ్చినాడు. దూరస్తులైన మనలను దేవునికి సమీపస్తులుగా చేసినాడు. నిరీక్షణ లేని మనకు ఆయనే నిరీక్షణాస్పదంగా, నిరీక్షణ ఆధారంగా చేసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని మందిర అనుభవంలో, మందిర ప్రత్యక్షతలో, దేవుని సన్నిధిలో, సియోని యొక్క అనుభవంలో దేవుని ఆరాధించుటకు దేవుడు మనం సిద్ధపరచును గాక. చూడండి, మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం మాట ఉన్నది. మొదటి రాజులు 9వ అధ్యాయము 3వ వచనం. అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉందట. ఎవరి దృష్టి, ఎవరి మనసు? దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క మనస్సు ఎల్లప్పుడూ ఎక్కడుంటుంది? దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, సియోనులో ఉంటుంది. అంటే నిరీక్షణ లేని మనకు, దేవుడు లేని మనకు ధన్యులుగా మార్చిన దేవుడు తన సన్నిధిని, తన మనస్సును, తన గుణ దృష్టిని ఎల్ల వేళలా మందిర ప్రత్యక్షతలో మనకి ఇచ్చిన వాడుగా, మనల్ని పోషిస్తున్న వాడిగా ఉన్నాడని మనం ఎరగాలి. అంతేకాదండి, కీర్తన గ్రంథము 26వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 26:8. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నివసించు స్థలమును నేను ప్రేమిస్తున్నా. ఎవరంటున్నారు ఈ మాటలు? ఎవరంటున్నారు? ఆయన ఎలాంటి వాడు? రాజు, చక్రవర్తి, 40 సంవత్సరాలు అప్రతిహతంగా దేవుని యొక్క ప్రజలను పోషించిన వాడు, పాలించిన వాడు, అనేక మంది సైన్యములతో రత్న ఖచ్చితమైన సింహాసనం మీద కూర్చునే ఆ రాజు ఏమంటున్నాడు? యెహోవా నీ తేజో మహిమ నివసించు స్థలమును నేను ప్రేమిస్తున్నా. నేను ప్రేమించేది నా యొక్క రాజ్యాన్ని కాదు, నేను ప్రేమించేది నా సింహాసనం కాదు, నేను ప్రేమించేది నా సైన్యము కాదు, నేను ప్రేమించేది నాకు వచ్చిన అష్టైశ్వర్యమైన సంపదను కాదయ్యా. నేను ప్రేమించేది నీ మందిరాన్ని, నీ స్థలాన్ని. అక్కడ ఏముందంటే నీ తేజో మహిమ నివసిస్తుంది. కాబట్టి నీ తేజో మహిమ నివసించు స్థలములో, నీ మందిరావనంలో, నీ సియోనులో నేను సేవిస్తా, నేను మహిమపరుస్తానని భక్తుడైన దావీదు అంటున్న మాటలు. అది మన అనుభవం అయితే, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిస్తే, దేవుని సన్నిధిని ప్రేమిస్తే, దేవుని ప్రసన్నతను ప్రేమిస్తే, దేవుడు కోరుకున్న స్థలాన్ని నీవు నేను కూడా ప్రేమిస్తే, దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించేవాడిగా, ఆశీర్వదించేవాడిగా ఉంటాడని మనం ఎరగవలసిన వారిగా ఉన్నాం. అంతేకాదండి, కోరహ కుమారుల యొక్క అనుభవం కూడా ఒకసారి చూద్దాం. కీర్తన 84:4. కీర్తన గ్రంథము, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. చాలండి. డబ్బున్న వారు ధన్యులా, పిల్లలున్న వారు ధన్యులా, ఆస్తున్న వారు ధన్యులా, అంతస్తున్న వారు ధన్యులా? వీరెవరు కాదట. ఎవరట? నీ మందిరమందు నివసించువారు ధన్యులు. మనం ధన్యులమా, అన్యులమా? గత సంవత్సరం అంతా కాపాడిన దేవుడు. అందుకే అంటాడు చూడండి, లూకాసు వార్త 12:32. లూకాసు వార్త 12:32. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైను. దేవునికి ఇష్టమైనట ఏమిచ్చడానికి? రాజ్యం అనుగ్రహించడానికి. దేవునికి ఇష్టమైనట మందిరం ఇవ్వటానికి. దేవునికి ఇష్టమైనట ఆయన తేజోమహిమ ఇవ్వటానికి. దేవునికి ఇష్టమైనట తన ప్రజలుగా చేయటానికి. దేవునికి ఇష్టమైనట తన స్వాస్యముగా చేయటానికి. దేవునికి ఇష్టమైనట అన్యులైన మనను ధన్యులుగా మార్చడానికి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యం బోధించే నేను, మందిరం అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. యెరూషలేము మందిరానికి మేము వెళ్తాం. మేము ఆర్సిఎం, మా ఆవిడ భక్సింగ్ గారి ఫెలోషిప్. ఆమెకి ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఏమి ఇచ్చినా ఆమెకి ఇష్టం ఉండేది కాదు. ఆమె అనేది, అయ్యా మందిరానికి రా అని. నేను మా మందిరం టైంలో చూసినప్పుడు, అది ఆ మామగారు ఆయన ముసలోడు నలుగురు, మా సేవకు కన్నా ముసలోడు నలుగురు ఉండి ఈ పాటలన్నీ ఏదో ఒక రకంగా పాడుకుంటూ ఉండేవాడు.
నేను ఏసన్న గారి పాటలు వింటూ, పిఎల్ పరంజ్యోతి గారి పాటలు వింటూ నాకు రిధం కావాలి. ఆ మందిరం అంటే నాకు అసహ్యం, ఆ మందిరం అంటే నాకు ఇష్టం లేదు, ఆ మందిరంలోకి నేను రాను అని మా ఆవిడని మందిరంలో దింపి, మా మందిరం పక్కనే గోపాలకృష్ణ థియేటర్ సినిమా హాల్ ఉండేది. ఆ సినిమా హాల్లో కూర్చుని మందిరం అవ్వకముందే మళ్ళీ హార్న్ కొట్టి మా ఆవిడని ఎక్కించుకెళ్ళేవాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసా? మందిరం 10 గంటలకైతే 7 గంటలకల్లా మందిరంలో ఉంటా. ఆదివారం నా వ్యాపారం కోసం కార్యక్రమం, ఆదివారం మరలా తిరిగి రాత్రి 9 వరకు ఒకవేళ స్వార్థ ఉంటే మందిర పనిలో ఉంటా. అంతకుముందు మందిరం అంటే ఇష్టం లేదు నాకు, మందిర ప్రజలంటే ఇష్టం లేదు నాకు, ఎలోకానుసార వ్యక్తినైన నాకు దేవుని యొక్క తేజో మహిమ నివసించే తలాన్ని, ఆ మందిరమేం మారలేదు, ఆ రాళ్ళేం మారలేదు, అక్కడున్న ప్రజలేం మారలేదు, కానీ నన్ను మార్చిన దేవుని నేను ఆరాధించడం కొరకై, నన్ను ప్రేమించిన దేవుని సేవించడం కొరకై, నా కొరకై ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఆరాధించడం కొరకై ఆయన సన్నిధానంలోకి నేను చేరి వస్తా. కాబట్టి నేను ఆయనకు ఇష్టలను గనక ఆయనను తప్పించిన వాడే, దేని నుండి? మరణము నుండి, లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి, అంధకారము నుండి, అవిశ్వాసము నుండి నన్ను తప్పించిన దేవుడు తన మహిమార్థమై, తన కీర్తి కొరకై, తన కృపామహిమ కీర్తి కలుగునట్టై నన్ను ఏర్పరచుకున్న దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో సియోనులో నిన్ను ఏర్పరచుకున్నాడని, ఆయన మందిర సమృద్ధి ద్వారా నేను ఆశీర్వదిస్తున్నాడని, ఆయన మందిర సమృద్ధి ద్వారా తన వెలుగును నీకు ప్రకాశింపచేస్తున్నాడని, తన మందిర సమృద్ధి ద్వారా అన్యులమైన నిన్ను ధన్యుడిగా చేసినాడని, తన మందిరంలో నిన్ను ఆరాధించేవాడిగా, సేవించేవాడిగా, ప్రేమించేవాడిగా, ఆయనకు భయపడేవాడిగా చేసినాడని వెలిగితే, ఆయన ఆరాధించకుండా, ఆయన మహిమపరచకుండా నీకు ఉండలే. నా స్వానుభవం ఇది. ఒక టైంలో నేను రొయ్యల మేతలో ప్రెస్టేజ్ స్వీట్స్ అని అమ్మేవాడిని. ఒకరోజు గుడివాడలో స్టార్ట్ అయితే, గుడివాడ నుంచి బాపట్ల, బొన్నూరు, రేపల్లి, అలా వచ్చి ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు వరకు వెళ్ళేవాడిని. ఈ రోడ్లన్నీ కందుకూరు ఎన్ని తిరిగేవాడిని. ఒకరోజు గుడివాడలో స్టార్ట్ అయితే అమలాపురం వరకు కారు వేసుకుని వెళ్ళేవాడిని. ఇలాంటి బట్టలు వేసుకోవడం నాకు తెలియదు. ఎప్పుడైతే దేవుడు నన్ను ప్రేమించాడో, ఎప్పుడైతే దేవుడు నన్ను రక్షించినాడో, ఎప్పుడైతే తన మహిమార్థమై అన్నుడైన నన్ను ధన్యుడిగా చేసినాడో, ఆయన మహిమార్థమై జీవించడం నేను మొదలుపెట్టా. దేవుడు నన్ను హెచ్చిస్తూ వచ్చినాడు. నిజమే, మందిరంలో అందరూ మనల్ని ప్రేమించకపోవచ్చు, మందిరంలో మనల్ని అందరం మెచ్చుకోకపోవచ్చు, మందిరంలో మనల్ని ఎవరినూ పట్టించుకోకపోవచ్చు. నేను పట్టించుకునేవాడు, నేను ప్రేమించేవాడు, నీ కొరకై ప్రాణం పెట్టినవాడు, నేను విమోచించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు నీవు ఇష్టడుగా ఉంటే, ఆయన స్వకీయకరముగా నీవు ఉంటే, నీవెక్కడున్నా ఎలా ఉన్నా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దావీదు తండ్రి పట్టుకున్నాడా? దావీదు తండ్రి ఒక మనసులో ఉన్నాడా? కానీ దేవుడి మనసులో ఉన్నాడు. అందుకే దావీదుని ఏమన్నాడు? ఇతడు నేను కోరుకున్నవాడు ఇతడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మందిరం అంటే ఏదో పెద్ద బిల్డింగ్ అయి ఉండకపోవచ్చు, మందిరం అంటే ఏదో ఒక రిథం ఉండకపోవచ్చు, కానీ అక్కడ దేవుని ఆత్మ చేత, ఆత్మ ప్రేరేపణ కలిగిన వ్యక్తులు దేవుని సేవిస్తూ ఉంటే, ఆయన మందిరావరణంలో, ఆయన తేజో మహిమ నివసించడంలో నీ మనసు ఉత్సహించింది, ఉల్లాసిస్తుంది. ఆయన సేవించుటకు, ఆయన మహిమపరచుకు నేను ప్రేరేపించేదిగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, సియోన్ అనగా దేవుని నివాస స్థలం. ఇది నేను కోరుకున్న స్థలం అని దేవుడు సెలవిచ్చిన స్థలం. మై డ్వెల్లింగ్ ప్లేస్, ఆయన కోరుకున్న స్థలమైన మందిరము నీవు నేనై ఉండాలని, ఆ మందిరముగా మార్చబడిన మన హృదయాంతరంగములో దేవుని ఆరాధించాలని, దేవుని మహిమపరచాలని, దేవుని మహిమార్థమై నీవు నేను కూడా ఆయన సన్నిధిలో ఆయన సాగిలపడి ఆత్మతో సత్యంతో ఆరాధించాలని కోరుతున్న వాడిగా ఉన్నాడు. సరే, మందిర అనుభవం వచ్చింది, మందిరం తేజో మహిమ వచ్చింది, మందిరం ద్వారా ధన్యులమైన, మందిరం ద్వారా దూరస్తులమైన, మన దగ్గరస్తులైన, మందిరం ద్వారా ఆశీర్వదించబడిన మంచిదే. వ్యక్తిగతంగా దేవుడు మనకేం చేసినాడో కొన్ని సంగతులు చూసుకుని దేవుని ఆరాధించుటకు దేవుడు మనం సిద్ధపరచును గాక. రండి, కీర్తన 66 3వ వచనం.
ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ కార్యములు ఎంతో ఆయన కార్యములలో భీకరమైనవట. ఆయన అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యములు చేయవాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. కాబట్టి ఇలాగు అంటే ఎలాగూ ఆయన సేవించాలట. నీతిమంతులమై, దేవునికి భయభక్తులు కలిగిన వారమై, దేవుని ప్రేమించే వారమై, దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించే వారమై ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించాలి. నీకున్న అందమో, నీకున్న ఈ లోక సంబంధమైన గౌరవమో, నీకున్న పేరు ప్రఖ్యాతులు, వీటన్నిటిని తీసి పక్కన పెట్టి ఇలాగున ఎలాగంటే ఆయనకు భయపడిన వాడవై, ఆయన యందు నియమ నిబద్ధత కలిగిన వాడవై, ఆయనందు ప్రేమతో ఆత్మతో సత్యముతో ఆ దేవుని ఆరాధించుటకు దేవుడు మనం సిద్ధపరచును గాక. ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన అద్భుతకరుడైన దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు కీర్తన 103 మొదటి 2 వచనంలో, చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో. ప్రాణంతో చెప్తున్నాడు, ఇంకదేంతో చెప్తున్నాడు? నా అంతరంగమందున సమస్తమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున సమస్తమా ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకము. ఈ సంవత్సర కాలం అంతట్లో సీయోనులో నీకు దేవుడు మహోపకారములు చేసినాడు. ఆయన చేసిన మహోపకారములను, ఆశ్చర్యములను, అద్భుతములను మరిచిన వాడవై, విడిచిన వాడవై, దేవుని యొక్క సన్నిధిని దూరస్తుడవైతే ఒకవేళ శాపగ్రస్తుడు అవుతావు. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకు. ఒకవేళ ఏదైనా మర్చిపోతావేమో, ఒకవేళ ఏదైనా మరులు కలుగుతుందేమో, ఒకవేళ ఏదైనా నీ హృదయాంతరంగానికి మరుపు తెస్తున్నామో దాన్ని స్మరణకు తెచ్చుకున్న వాడవై, దాన్ని యోచన చేసిన వాడవై, ఆయన చేసిన ఉపకారములను బట్టి, ఆయన చేసిన మహోపకారములను బట్టి, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా, నీ సంఘంలో ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యములను బట్టి నీవు ఆయన సేవించేవాడిగా, మహింపరిచేవాడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మొట్టమొదటిగా మన జీవితంలో ఆయన ఏం చేస్తున్నాడు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. రోమా పత్రిక 6:18. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఎందుకు దేవునికి స్తోత్రం. వాస్తవానికి రోజుకి రావద్దనుకున్నా నేను. మొన్న దిన మా మందిరంలో ఏదో లవ్ ఫిష్ జరిగింది. అదైన కాడి నుంచి జ్వరము పడుసు, రాత్రి 3 రోజులు ఇంక వెళ్దామా వెళ్ళొద్దు అని నేను రాకపోతే ఆయన రాకపోతే ఆయన రాడని ప్రభా వెళ్ళటానికి ఎట్లా కూడా ప్రభుత్వం ఉంటే తెల్లారు జ్వరం తగ్గింది కానీ తగ్గలేదు, పడిసం తగ్గింది. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. అవును కదా? జ్వరమైన, పడిసమైన, ఇరుకైనా, ఇబ్బంది అని ఏం చేస్తాడు దేవుడు? తన మహిమార్థమై కలగజేస్తాడు. దాన్ని బట్టి మనం వెనకం చేస్తామేమో, దాన్ని బట్టి మనం దేవుని సన్నిధి దూరం అవుతామేమో దేవుడు మనకి పరీక్షించేవాడిగా ఉంటాడు. దేవుడికి ఎంతైనా వందనొస్తుంది. తన మహిమార్థమై ఉదయకాలం లేచి మరలా మీ దగ్గరికి రావటానికి దేవుడు కృపనిచ్చిన వాడిగా ఉన్నాడు. చదువమ్మా 6వ అధ్యాయం 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఎందుకు స్తోత్రం అట? ఎందుకు స్తోత్రం? పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైన. ఒకప్పుడు మనం ఎలాంటి వారం, దేనికి దాసులము? యోహాను సువార్త 8:34 ప్రకారం చూస్తే పాపము చేయ ప్రతివాడు పాపములకు దాసుడు. పాపానికి అమ్మబడిన వారం, పాపానికి దాసులం. పాపము శాపము మనం వెళ్తుండగా దేవుని మహాకృప చేత ఆయన మనల్ని విమోచించినాడు, నీతికి దాసులుగా చేసినాడు. కాబట్టి ఆయనకు స్తోత్రము చెల్లించే వారిగా దేవునికి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంటే మొట్టమొదటిగా మన జీవితంలో విమోచించిన వాడిగా ఉన్నాడు. పాపము నుండి, శాపము నుండి, అంధకారం నుండి, అవిధేయత నుండి, దాస్యము నుండి, సాతాను యొక్క కట్ల నుండి దేవుడు మనల్ని విమోచించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. రెండవదిగా గలతీయులకు రాసిన పత్రిక
3:14 గలతీయులకు రాసిన పత్రిక 3:14. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులైన మనకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఎక్కడి నుంచి విమోచించాడ? శాపము నుండి, పాపము నుండి విమోచించి, శాపగ్రస్తులమైన మన కొరకు శాపము లేనివాడు, పాపము చేయనివాడు, నాలో పాపముందని ఎవరు స్థాపించగలని ప్రకటించిన దేవుడు నీ కొరకై నా కొరకై ఏమైనట? శాపగ్రాహి అయి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించినందుకు దేవుని స్తోత్రం. ఏమని వాళ్ళ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మనను ఆయన విమోచించిన వాడిగా ఉన్నాడు. పాపము నుండి విమోచించినాడు, శాపము నుండి విమోచించినాడు, ధర్మశాస్త్రము నుండి మనల్ని ఆయన విమోచించిన వాడిగా ఉన్నాడు. ఇదే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తానే అప్పగించుకుని. దేని కొరమట? మన పాపములు, మనం చేసిన పాపముల కొరకై ఆయనే తను తాను అప్పగించుకున్న వాడిగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో సీయోనులో చేరిన నీకు నా కొరకై నీ పాపాలను ఎవరు తీసివేయలేని వారు, నీ పాపాలను ఎవరు కడగలేని వారిగా ఒకవేళ అనుకోవచ్చు. నా భార్యకు నేను ఎంతో ఇష్టండి, నా భర్తకు నేను ఎంతో ప్రియమైన దాన్ని, నా బిడ్డలకు నేను ఎంతో గొప్పవాడిని నీవు అనుకుంటున్నావా? మరి విమోచిస్తారా నీ పాపం నుంచి? ఎవరి పాపము వారి వెంట వెళ్ళవలసిందే. కానీ ఈ సర్వలోక పాప పరిహారార్థమై పాపము లేనివాడు, పాపరహితుడు, దేవగొర్రె పిల్లగా ఈ లోక పాపములు మోసుకుని పోవటానికి 2024 సంవత్సరాల పూర్వమే ఈ లోకానికి ఆయన వచ్చినాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే నీ పాపమును, నీ శాపమును, నీ సమస్తమును ఆయన మోసిన వాడిగా, నేను విమోచించిన వాడిగా ఉన్నాడని మనం ఎరగవలసిన వాడిగా ఉన్నాం. అంతేకాదండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫ్సీ పత్రిక దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు చాలండి. ఆ ప్రియుని ద్వారా, ఆయన రక్తము ద్వారా మనకేమైందట? విమోచనము, మన అపరాధములకు క్షమాపణ కలిగింది. సీయోనులో చేరవచ్చింది. ఇంకా దేవుడు జరగకపోతే, గతకాలంలో నావలే నీవు కూడా దేవుని ప్రేమను రుచించకపోతే, ఇంకా నీవు సీయోనుకు దూరంగా ఉంటే, దేవుడు కోరుకున్న, దేవుడు ప్రేమించిన సీయోనుకు నువ్వు రాకుంటే, ఇప్పుడైనా ఏ క్షణమైనా ఆ మహామహుడైన ప్రేమను నువ్వు వర్ణించలేవు, వివరించలేవు. కానీ సీయోనులోకి వస్తే ఆయన ప్రేమను అనుభవిస్తావు. ఆయన ప్రేమ ద్వారా విమోచింపబడతావు. విమోచింపబడిన నీవు ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు దేవుడు నేను సిద్ధపరచును గాక. అంతేకాదండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతు పత్రిక 2:14. సమస్తమైన దుర్నీతి నుండి చాలండి. ఇంకేం చేశాడ? సమస్తమైన దుర్నీతి నుండి. ఒకప్పుడు దుర్నీతితో నింపబడి మన యొక్క పాపములను బట్టి, మన ఎముకల్లో స్వస్థత లేని దాన్ని బట్టి, మన ఎముకలను బట్టి మనము దుర్వాసన కొట్టుతున్న వారమై, పైకి ఎంతో తెల్ల బట్టలు వేసుకోవచ్చు, సరిపోవచ్చు, కానీ లోపల చూస్తే కుళ్ళు, మత్సరము, కల్మషము, వీటన్నిటి బట్టి మనం దుర్వాసన సవిస్తున్న వారమై, దుర్వాసన కొడుతున్న వారమై మనలను ఆయన విమోచించాడు. ఎలా విమోచించాడు? మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మొదటి పేతురు మిత్రు పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత
అనగా నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత చాలు. వెండి బంగారం చేత విమోచింపబడాల్సి వస్తే మన దృష్టి ఎక్కడ ఉంది? మనకు ఉండేదా? మనల్ని విమోచించేవారా? బంగారం ఉన్నవాడు, వెండి ఉన్నవాడు, అన్ని కూరుకునేవాడు, అవి విమోచింపబడేవాడు. ఆడి క్షయమైపోతాయట. ఆ క్షయమైపోయే వస్తువుల చేత నువ్వు విమోచింపబడలేదు, కానీ అమూల్యమును నిర్దోషమును నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వారిగా ఉన్నావు. ఆ బలవంతుడైన దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యాలు చేసిన దేవుడు మన జీవితంలో మనకిచ్చిన మొట్టమొదటిది ఏంటంటే ఆయన మనకు విమోచనము కలుగజేసిన వాడిగా ఉన్నాడు. రెండవదిగా చూద్దాం, ఆదికాండం 24:48. ఆదికాండము 24:48. యెహోవాకు బ్రొక్కి అబ్రహాము నా యజమానుడైన దేవుడైన యెహోవాకు స్తోత్రము చేస్తుని, ఏలయనగా నా యజమాని యొక్క సోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గంలో నన్ను నడిపించను. చాలండి. ఇక్కడ ఎలియాజరు అంటున్న మాటల ఏమన్నట? సరి అయిన మార్గమున నన్ను నడిపించిన వాడిగా ఉన్నాం. అబ్రహాం యొక్క దాసుడైన ఎలియాజరు ఇస్సాకు ఆ యొక్క పెళ్లి సంబంధం కొరకై రెబ్కా కొరకై అంటున్నాడు. నా యజమానుడైన అబ్రహాముకు తన కుమారుడికి సరి అయిన మార్గంలో నన్ను నడిపించిన దేవుడుగా ఉన్నాడని మాట్లాడుతున్న వారిగా ఉన్నాడు. అంటే ఒకరి ఎదుట సరి అయినదిగా కల మార్గము కలదు, కానీ తుదక ఎక్కడ తీసుకుపోద్ది? మరణానికి, నాశనానికి వీడ్చుకుపోద్ది. అలాంటి మార్గంలో ఉన్న నిన్ను నన్ను దేవుడు ప్రేమించిన వాడై, దేవుడు రక్షించిన కొరకై తానే మార్గమై, సత్యమై, జీవమై ఈ లోకములకు వచ్చిన వాడిగా ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు 119వ కీర్తన 67వ వచనం. కీర్తన గ్రంథము 119:67. కీర్తన గ్రంథము 119:67. త్రోవ తొలగక మునుపు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచుకుని నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై నీ కట్టడం నాకు బోధింపుము. చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ దావీదు? ఏమంటున్నాడు? శ్రమ కలగక మునుపు నన్ను త్రోవ విడిచుకుని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. మన మార్గంలో శ్రమ, దుఃఖం, కష్టం, బాధ, వేదన, ఇబ్బంది, సమాధానం లేని పరిస్థితులు మనలను త్రోవ తప్పిన వారమై, త్రోవలో లేని వారమై ఉన్న మనను దేవుడు ప్రేమించిన వాడై ఆయన వాక్యం అనుసరించుకొని ఆయన సన్నిధి నన్ను దేవుడు మనను ఏర్పరిచిన వాడిగా ఉన్నాడు. అందుకే యెషయా 53:7 మాట ఉంది. యెషయా 53:7. అతడు దౌర్జన్యమునందెను, ఆరో వచనమమ్మ. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు కలిగెను, యెహోవా మనందరి దోషం అతని మీద మోపెను. మనమందరం త్రోవ తప్పిన వారమాట. అనమాట గొర్రెలమాట. గొర్రెలు ఎలా ఉంటాయంటే మీకు ఇక్కడ ఆకుమళ్ళు ఉండవేమో, కానీ మా దగ్గర ఆకుమళ్ళు ఉంటాయి. జూన్ నెల వస్తే ఆకుమళ్ళు వస్తాయి. అప్పటి వరకు చుట్టూ ఉన్న పచ్చికంతా మాడిపోతాం. ఒక కాపరట ఆ గొర్రెలు మేపుకుంటూ వెళ్తున్నాడంట. ఆ గొర్రెలకు ఎక్కడ మేత లేకుండా ఉన్న పొలంలో అక్కడక్కడ లేలేత చీపుళ్ళు ఉన్నాయి, కానీ వాటికి సరైన ఆహారం లేనప్పుడు ఒక ఆకుమడి పచ్చగా ఏపుగా పెరుగుందట. ఆ పచ్చగా ఏపుగా పెరిగిన ఆకుమడిని చూడగానే నాలాంటి తుంటరి గొర్రెకు తినాలని ఇష్టం పుట్టిందట. ఇష్టం పుడితే పరుగున కాపర్ నుంచి వేరై ఆ యొక్క ఆకుబడి తింటాకు వెళ్తుందట. వెంటనే కాపరి చూసినాట. ఆ ఆకుబడికి అంతకుముందే గుడిపిలో లేదా ఎండనో కొట్టారట. కాపరి ఆ గొర్రెని ప్రేమించేశాడట. తన దగ్గర ఉన్న దుడ్డుకరతో ఒక్క దెబ్బేశాడు. దెబ్బైగానే కాలు ఇప్పిందట. కుయ్యోమరంటూ ఏడుస్తుందట. ఏడ్చే గొర్రెను తన భుజం మీద ఎత్తుకుని తీసుకుని వచ్చి మందులో కలిపిన వాడు కావాలి. ఆ కాపరి ఆ గొర్రెను కొట్టము సమంజసమా, అసమంజసమా?
అసమంజసమా సమంజసమా? ఒకవేళ ఆ కాపరి తన క్షేమం కోరకపోతే, ఆ గొర్రెను కొట్టకపోతే, కాలు ఇరగకపోతే తన ప్రాణానికి ముప్పు తెచ్చుకునే పరిస్థితిలోకి అది వెళ్ళిపోయేది. అలాగే లోకంలో ఉన్నతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడము కలిగిన ఈ లోకంలో త్రోవ తప్పిన వారమై మన ఇష్టానుసారంగా మనం జీవిస్తుండగా త్రోవ తొలగిన నిన్ను నన్ను ఆయన ప్రేమించిన వాడై తన వాక్యము చేత సరి అయిన త్రోవలోనికి, తన మార్గంలోకి నడిపించటకు ఈ లోకానికి మార్గముగా వచ్చిన దేవుడై ఉన్నాడని మనం ఎరగవలసిన వారిగా ఉన్నాం. అందుకే యోహాను సువార్త 14:6 మనందరికీ తెలిసిన వాక్యం చదవండి. చెప్పాలి చదవకుండా. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును. చాలండి. ఆయనట మార్గమట, సత్యమట, జీవమట. ఆయన మార్గములు ఉంటే భద్రత ఉంటుంది, ఆయన మార్గములు ఉంటే క్షేమం ఉంటుంది, ఆయన మార్గములు ఉంటే నీకు సంతోషం ఉంటుంది, ఆయన మార్గములు ఉంటే నీకు సమాధానం ఉంటుంది. ఈ మధ్యాహ్న కాలంలో శాంతి సమాధానములు కొలువై ఈ లోకంలో నిన్ను ఎవ్వరు ఆదరించేవారు లేక నీ మార్గంలో నీ మూసుకుపోయి ఎందుకులే ఈ బ్రతకని అనుకుంటున్నావేమో, నీకు మార్గాన్ని ఇచ్చేవాడు నీ వాక్యం ద్వారా నడిపించే జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీకున్నాడని వెలిగితే తప్పుదోవలో నిన్ను సరి అయిన మార్గంలోకి, తినైన మార్గంలోకి, ఆయన మార్గంలోకి, ఆయన పరిశుద్ధతలోకి, ఆయన పరలోకంలోకి, ఆయన నిత్య రాజ్యంలోకి నడిపించుట కొరకే ఈ లోకానికి వచ్చిన దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మార్గంలో నీవు ఉన్నావా? మంచిదే. ఇంకా లేకుండా నీ ఇష్టానుసారంగా నీ త్రోవలో వ్యర్థమైన ప్రవర్తన ద్వారా నీ ఇష్టానుసారంగా నీవు బ్రతుకుతుంటే నాశనము నిచ్చినట్టు నీకు పొంచుకుని ఉంది. ఆ సేవకులకు ఒకసారి చెప్తాడు యాత్రికుని ప్రయాణం అని. ఆ ప్రయాణంలో ఏమేమి పురాలు ఉన్నాయట? నాశనపురము, ఇంకోటి పరమపురి. నాశనపురంలోకి వెళ్ళడానికి ఇలా మార్గాలు ఉంటాయి, వెడల్పోయినగా ఏ ఆటంకం లేకుండా ఉంటాయట. పరమపురికి వెళ్ళాలంటే అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. ఆ మార్గం ఎంతో కష్టతరమైన మార్గం. ఈ కష్టాన్ని సహిస్తే, ఆ కష్టాన్ని ప్రేమిస్తే తిరగైన మార్గంలోకి, పరలోక రాజ్యంలోకి, నిత్య రాజ్యంలోకి, ఆయన సన్నిధిలోకి, ఆయన సముఖంలోకి వెళతాం. అందుకే రోమా పత్రిక 3:12 వచ్చిన రోమిలికి రాసిన పత్రిక 3:12 ఏమా అందరూ త్రోవ తప్పి. చాలండి. మన పనికిమాలి వాడు మంచోడు. త్రోవ తప్పామా? త్రోవలో ఉన్నామా? ఏమన్నా త్రోవలో ఉన్నామా? త్రోవ తప్పామా? త్రోవలో ఉన్నామా? త్రోవ తప్పామా? పనికి మాలవాడమా? మంచోడమా? ఇప్పుడు కూడా త్రోవ తప్పామా? ఇప్పుడు కూడా పనికి మాలవాడమా? ఏకంగా తప్పిపోయామా? నిజమే. దినదినము తప్పిపోయేవారు. అయోగ్యులు మా పాత్రలు కాబట్టి జారుడు బండ బట్టి ఈ లోకంలో నీవు నేను జారిపోతామని, పడిపోతామని, చెడిపోతామని ఎరిగి ఆ క్రీస్తు బండ మీద మనను నిలిపిన వాడుగా ఉన్నాడు. మన భారములని భరిస్తున్న వాడుగా, మనం పడిపోకుండా, జారిపోకుండా ఈ లోకం అశాశ్వతమైన లోకములో క్షణికావేశానికి, వెర్రి యొక్క ఈ లోక సంబంధమైన వెర్రితనానికి మనం పడిపోకుండా దేవుడే మనం లేపిన వాడుగా, ఆయన మార్గంలో ఉంచిన వాడుగా ఉన్నాడు. యూదాపత్రిక 1:11 వచ్చిన యూదాపత్రిక 1:11 వచ్చిన అయ్యో వారికి శ్రమ, కయ్యూను నడిచిన మార్గంలో నడిచి బహుమానము పొందవల్లని బిలాము నడిచిన తప్పుదోవల్లో ఆతురముగా పరిగెత్తరా. అయ్యో వారికి శ్రమ. ఎవరికి? తప్పుదోవలో పరిగెత్తే వారికి, ఆతురముగా పరిగెత్తే వారికి, బిలాము వలె, కయ్యూను వలె మార్గము తెలియక, గమ్యము తెలియక పరిగెత్తే వారికి అందరికీ శ్రమ. శ్రమ కలిగిన మార్గంలోంచి నిన్ను నన్ను విడిపించుట కొరకై నీ శ్రమలన్నీ ఆయన సహించినాడు, నీ శ్రమలన్నీ ఆయన భరించినాడు. నీ కొరకై శిలువ మరణం పొందిన ఆ దేవాతి దేవుడు నీ కొరకై, నా కొరకై ఆయనే మార్గమైనట్టు. చూడు, ఎబ్రీ రాసిన పత్రిక 10:19 వచ్చిన ఎబ్రీ పత్రిక 10:19 వచ్చిన యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినైనా మార్గమున, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందుకు ప్రవేశించుటకు. చాలట. మనకి ఏం ధైర్యం వచ్చిందట?
అపరిశుద్ధమైన మార్గములో, అవివేకమైన మార్గములో, తప్పు మార్గములో, ఆకృతపడిన మార్గములో నడిచిన మనకు దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశపెట్టగలిగినట ఆయన శరీరమును తెర ద్వారా. ఆ శరీరం అనే తెర ఆ సిలువలో ఆయన సమాప్తమైందనగానే ఆ తెర పైనుండి కింద వరకు చిరుగుడి ద్వారా ఆ తెరలో నీకు నాకు ప్రవేశం కలిగింది. అది పరిశుద్ధమైన మార్గం. ఈ లోకంలో దేవులుగా కొలవబడిన వారు ఎందరో ఉన్నారు. ఈ లోకంలో దేవుని యందు ప్రాముఖ్యత కలిగిన వారు ఎందరో ఉన్నారు. కానీ సమాప్తమైనదని పలికిన వారు ఎవరైనా ఉన్నారా? సవాలు విసిరి పెడుతున్నాను. ఎవరైనా ఉన్నారా? సమాప్తమైనదని యజుర్వేదంలో, ఋగ్వేదంలో, ఏ వేదంలో అయినా సరే, లేకపోతే ఈ కాలంలో, కలికాలంలో, లేకపోతే ఏ కాలంలో అయినా సరే సమాప్తమైనది చెప్పిన వారు ప్రభు యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఆయనే సర్వ సంపూర్ణతై, ఆయనే సర్వమానవాళి పాప పరిహారార్థమై తన సిలువలో శరీరమును తెర ద్వారా సమాప్తమైనది కేక వేసిన వాడై నేను నన్ను విమోచించిన వాడిగా ఉన్నాడు. ఇంకా 4 ఉన్నాయి, 1 గంట అయిపోయింది. వాళ్ళ అన్న వాక్యం చెప్పాలి. 2తో మనం ఆరాధించాలి. అవునా? పాపులమైన మనల్ని ఆయన ప్రేమించిన, పాపుల కొరకై తన ప్రాణం పెట్టినవాడు, ఆ కల్వరి శిలువలో తన రక్తమంతా కాచి తన శరీరమనే తెరను వస్త్రము వలె చించి వేసిన వాడై అపరిశుద్ధులమై, అపవిత్రులమై, తప్పుదోవలో నడుస్తున్న నీ కొరకు, నా కొరకు పరిశుద్ధ మార్గంలో ప్రవేశం కలిగించిన కొరకై అది సిలువలో కేక వేసి సమాప్తమైనది ప్రాణమున్న వాడిగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో సియోనులో ప్రవేశించిన నీవు అనిడవు కాదు, ధనిడవు. సియోనులో ఉన్న నీవు దేవుని బిడ్డవు. సియోనులో ఉన్న నీవు సరైన మార్గంలో ఉన్నవాడవు. సియోనులో ఉన్న నీవు వంకర మార్గంలో చెరిపివేసిన వాడవు. సియోనులో ఉన్న నీవు ఆయన రక్తము చేత కొన్నాం. అందుకే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా 10వ వచనంలో ఎంతో మనం కొన్నాడు. చూడు, ఒక మాట చదువుతారు. ప్రకటన 5:10. నీవు ఆ గ్రంథము తీసుకొని యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై ఆ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ప్రతి భాషను మాట్లాడు వాళ్ళను, ప్రజలను, ప్రతి జనములోను దేవుని కొరకు ఎవరు కొన్నాడ? దేని పెట్టి కొన్నాడ? 350 ml రక్తం ఇవ్వగానే, అరే తమ్ముడా కళ్ళు తిరిగిపోతారా, అరే డ్రింక్ తాగరా, అరే లేకపోతే షుగర్ వేసుకోరా, అది వేసుకోరా అంటామే. తన శరీరంలో ఉన్న ఆఖరి బొట్టు వరకు రక్తము, నీళ్లు సహితము ఆయన సమర్పించి పాపివైన నిన్ను, అధముడవైన నిన్ను, పాప శాపముల చేత పతనమైన నిన్ను, దాసుడవైన నిన్ను, వ్యభిచారమైన నిన్ను, దొంగవైన నిన్ను, దుష్టకాలంలో ప్రస్తుతము లోకము ద్వారా లోక పాపముల చేత భరిస్తున్న నిన్ను, తప్పు మార్గములో ఆతురత పడి బహుమానం కొరకు పరిగెత్తే నిన్ను, క్షణికావేశంలో ఈ లోకములో ఉన్న లోక వైభోగములని చూచిన కొరకే పరిగెత్తే నిన్ను ఆయన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కొనడమా. నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. ప్రతి మానవుడు అంటాడు, నాకేం విలువ వద్దులన్నా, నన్నెవడు పట్టించుకుంటాడన్నా, మందిరంలో నన్నెవడు చూస్తాడన్నా, నన్నెవడు పలకరిస్తాడన్నా, మందిరంలోకి నేను ఎందుకు వెళ్తున్నానో నాకు తెలియదు. ఒకవేళ సేవకుడు, పెద్దలు, మందిరం నిర్మించేవాడు నిన్ను పట్టించుకోకపోతే, నిన్ను పట్టించుకునేవాడు, నీకు బహుమానం ఇచ్చేవాడు, నిన్ను రక్తం ఇచ్చుకున్నవాడు, సమస్తమైన దుర్గంధంతో నిన్ను విమోచించిన వాడు నిన్ను పట్టించుకున్న దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ దేవదేవుని ఆత్మతో, సత్యంతో ఆరాధించుకు దేవుడు సిద్ధపరచును గాక. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. మనం లేచి చిన్న పనులు పాడుకొని కాసేపు మనం ఒక 4 బ్రదర్స్, ఒక 4 సిస్టర్స్ మాత్రమే దయచేసి ఆరాధనలో మనం ప్రవేశిద్దాము. మనందరం లేచినబడి
పాట సంఖ్య 216 యేసును స్తుతించుట అనే పాట మొదటి చరణం ఆఖరి చరణం పాడుకున్నాం. క్రొత్త పుస్తకంలో 218, పాత పుస్తకంలో 216 మొదటి చరణం ఆఖరి చరణం. రెండు బ్రదర్స్ పాడుబడవు. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో యేసు ప్రభుని స్తుతించుట ఎంతో సహోదరి అట్లా నలుగురు బ్రదర్స్ 4 సిస్టర్స్ ఆరాధించండి.
ఆరాధించేవాడికి మైక్ ఇస్తాము. మైక్ ఆరాధించాలి. మహాపరిస్థితులు తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన ప్రభువ, ఈ మహా అద్వితీయమైన పరిశుద్ధమైన జీవం కలిగిన గొప్ప నాములకై దేవా మీకెన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆకాశ మహాకాశం పట్టుదలని దేవుడివి, ఎవరో సమీపింపరాని తేజస్సులో నీవు మాత్రమే వసించు అమరత్వం కలిగిన దేవుడివి, మహోన్నతమైన పరిశుద్ధ స్థానంలో నివసించు దేవుడుగా, దేవా సీయోను కోరుకున్న దేవుడుగా ప్రభువా మేము మాకు ముందుకై దేవా మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. దేవా మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించినటువంటి సీయోను 2వ వార్షికోత్సవ దయా కిరీటానికై దేవా మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. దేవా ఎబ్రోన్ జనరల్